హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ విత్ సిరి. ఈరోజు కప్ కేక్ ఎలా చేయాలో చూద్దాం. 1 కప్ మైదా, హాఫ్ కప్ షుగర్, 1/4 కప్ ఆయిల్. ఒక మిక్సర్ జార్లో హాఫ్ కప్ షుగర్ వేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. వేరే బౌల్లో హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి. 3-4 స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి. కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/4 కప్ ఆయిల్ వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి, షుగర్ మెల్ట్ అయిపోయేదాకా. సో 1 కప్ మైదాని బాగా జల్లించేయాలి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ బేకింగ్ సోడా మొత్తం కలిపి బాగా జల్లించేసి మిక్స్ చేసుకోవాలి. బాగా మరీ థిక్గా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. కొంచెం పాలు పోసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను పైనాపిల్ ఎసెన్స్ తీసుకున్నాను, కొంచెం పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ప్రీహీట్ చేసుకోవాలి. ఒక కుక్కర్లో స్టాండ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఈ కప్స్ అన్నిటినీ ఆయిల్ గ్రీస్ చేసుకొని ఈ కేక్ బ్యాటర్ అంతా దాంట్లో ఫిల్ చేయాలి. ఒక 2 స్పూన్స్ వేస్తే చాలు. ఎయిర్ బబుల్స్ రాకుండా ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకున్న దాన్ని మనం కుక్కర్లో ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో మీడియం ఫ్లేమ్ మీద ఈ కేక్ బౌల్స్ అన్నీ పెట్టేసుకొని ఒక 15 to 20 మినిట్స్ కుక్ అయితే చాలు. మన కప్ కేక్స్ అయితే రెడీ అయిపోతాయి. చూసారు కదా, కప్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఎడ్జెస్ అంతా కట్ చేసుకొని బయటికి తీసేసి ఈజీగా వచ్చేసింది కేక్. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.